మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. నా నెంబరు 9295909819. ఇప్పుడు మనము చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ఏ రాశుల వారికి ఏ వ్యాపారాలు లేదా ఏ ఉద్యోగాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, మనము విద్యాభ్యాసం పూర్తి చేసి సంపాదనకి ప్రారంభం జరిగిన నాడే ఒక నిర్ణయం తీసుకోవాలి. అది పెద్దలు మనకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. ఆ చిన్న వయసులో ఇంట్లో పెద్దవాళ్ళు ఇవ్వాలి ఆ సలహా. ఒకవేళ ఇంటిలోని పెద్దవాళ్ళు అన్ఎడ్యుకేటెడ్స్ అయి ఏ వ్యవసాయమో చేస్తున్నటువంటి వాళ్ళు అయినట్టయితే వాళ్ళు సరి అయినటువంటి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏది జరుగుతోంది, దేనికి డిమాండ్ ఉంది అనే విషయాలు వాళ్ళకి పెద్దగా పరిజ్ఞానం లేకపోవచ్చు. అటువంటప్పుడు మీ గురువులను అడిగి తెలుసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. నిర్ణయం మాత్రం సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఏదో చేసేద్దాము అనుకుని చెప్పి మొదలుపెట్టి అందులో రాణింపు లేదని 40 సంవత్సరాలప్పుడు 45 సంవత్సరాలప్పుడు వ్యాపారం మారటం అనేది అంత కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆనాటికి వివాహం అయిపోతుంది, పిల్లలు 2-3 పిల్లలు ఉంటారు. ఈ కుటుంబ భారం అంతా మళ్ళీ కొత్త వ్యాపారంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ మనకి 0తో ప్రారంభమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి ఇంతవరకు చేసినటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ అనుభవం దానికి ఏమాత్రం పనిచేయదు. అటువంటప్పుడు మళ్ళీ 0తో ప్రారంభమవుతుంది. అకి ఈ లోపల ఇంటి ఖర్చులు రోజు ఏ ఒక్కరోజు గడవదండి సంపాదన లేకపోతే. ఎందుకంటే భార్య, పిల్లలు, ఇంటి అద్దెలు, పెట్రోల్ ఇన్ని ఉన్నాయండి. ప్రతిదీ ఖర్చే కదండి. అందుచేత వీటిని మనం మీట్ అవ్వడం అంటే వాటిని ఈ ఖర్చులను తట్టుకోవటం అంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది. అందుచేత డెఫినెట్గా సరి అయినటువంటి సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి. అంతేగాని ప్రారంభించి కొన్నాళ్ళు వచ్చేసి కొన్నాళ్ళు వచ్చేస్తూ ఉంటే ఎక్కడో అదృష్టం కలిసి వస్తే మంచిదే, వెరీ గుడ్, సంతోషం, శోభం. ఒకవేళ వ్యతిరేక ఫలితాలు వస్తే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఇంటితోటి మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు, మీ మీద ఆధారపడినటువంటి భార్య, పిల్లలు, ఇంకా ఉన్నట్టయితే తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడవలసి వస్తుంది. అందుచేత సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోండి. దానికోసమే ఏ రాశుల వారికి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలలో లాభాలు బాగా వస్తూ ఉండే అవకాశం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం శాస్త్రం చెప్పిన విషయంగా మనం తెలుసు. మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము మీనరాశి వారికి ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి, లేదు ఏ ఉద్యోగాల్లో అయితే రాణిస్తారు అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఈ తెలుసుకున్న వారు సరి అయిన వయసులో ఉన్నవారైతే, అంటే వ్యాపారానికో లేదా సంపాదన ప్రారంభించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ప్రారంభించేటటువంటి వారు విద్య పూర్తయిపోయింది లేదా ఎక్కడో ఏదో నేర్చుకున్నారు, ఇంకక్కడ సంపాదన మీరు సొంతంగా చేయాలనుకున్నటువంటి వారు తప్పకుండా ఇటువంటి వాటిని వినడం ద్వారా లేదా పెద్దలను సంప్రదించడం ద్వారా, మనకి సలహా పెద్దవాళ్ళు ఇస్తే బాగుంటుంది. మన ఇంట్లో వాళ్ళు అంటే వ్యవసాయదారులు అదే అయినట్టయితే వారికి ఇందులో పెద్ద అనుభవం లేకపోతే మీ గురువుల ద్వారా తెలుసుకోండి, లేదా మీ మిత్రుల ద్వారా ఏ రంగాలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి తెలుసుకుని ఆయా రంగాల్లో కనుక మనం ప్రవేశించినట్టయితే జీవితంలో మనం చేసే వృత్తిలోనూ, వ్యాపారం అయితే వ్యాపారంలోనూ మనకి చక్కటి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఆర్థికమైనటువంటి ఈ కష్ట నష్టాలు మన జీవితంలో ఎదురుకావు. ఏదో కొన్ని సందర్భాల్లో వచ్చినప్పటికీ టోటల్గా చూస్తే మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడకుండా మనం చూసుకోవచ్చు. తద్వారా కుటుంబము, జీవితము సాఫీగా నడిచేటువంటి అవకాశం. మనిషి జీవితం సాఫీగా నడవాలి అంటే వారు చేసే వృత్తి, వ్యాపారాలు లాభంగా నడవాలి. అందులో మనం ఇందులో రాణిస్తామని ఎవరు చెప్పాలి? ఇప్పుడు వాళ్ళైతే అందరికీ రాణించాలని లేదు కదా.
అది ఈ రాశి వారికి ఇది రాణిస్తుందని చెప్పేసి మనకి పూర్వీకులు మన మునీశ్వర్లందరూ మనకు తెలియజేశారు. వీటిని కనుక ఆచరించినట్టయితే మన జీవితాలు చాలా నల్లేరు మీద నడక అంటారు, ఆ విధంగా చక్కగా నడుస్తూ ఉంటే మనకి జీవితం ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీనరాశి వారి గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ మీనరాశి వారికి ఆయుధాల వ్యాపారం చాలా అనుకూలిస్తుంది. అలాగే వాటర్ సప్లై వర్క్స్ చెప్పుకున్నాం కదండి, ఇంతకుముందు కూడా 2-3 రాశుల్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ వాటర్ అనేటటువంటిది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాలలో వాటర్ వ్యాపారం చేయడం కుదరదు, ఎందుకంటే వాటర్ ఎక్కువై బాధపడుతూ ఉంటారు వాళ్ళు. కానీ అప్లాండ్స్ అంటే మెట్ట ప్రాంతాలలో వారికి నీటి వ్యాపారం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో 1-2 బిందెలు నీళ్లు కూడా కొనుక్కు తాగేటటువంటి ఏరియా చాలా ఉన్నాయండి. అక్కడ వ్యాపారం అంతా, వ్యవసాయం అంతా కూడా మెట్ట వ్యవసాయం, అంటే నీటి అవసరత చాలా తక్కువ ఉన్నటువంటి పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు. అటువంటి దగ్గర మనకి వాటర్ సప్లై వర్క్స్ అనేటటువంటిది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ చేయటం అది ఒకటి బాగా రాణిస్తూ ఉంటుంది. అది ఏంటనేది కాదు, ఎక్స్పోర్ట్ మొత్తం మీద ఏ వస్తువు అయినా సరే ఎక్స్పోర్ట్స్ చేయటం అనేటటువంటి ద్వారా మనకి. అలాగే దిగుమతులు, ఇంపోర్ట్ చేసుకోవటం కూడా అది కొంచెం లార్జ్ స్కేల్లో ఉంటాయి పెట్టుబడులు, లేదా వాళ్ళ దగ్గర మీరు పని చేస్తూ ఉండవచ్చు. ఆ విధంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉండేటటువంటి ఎగుమతులు దిగుమతులు ఉండే వాళ్ళ దగ్గర పని చేయటం కానీ, మీరే సొంతంగా చేయటం కానీ ఆర్థిక పరిస్థితి మీద, మీకున్న అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా అందులో కూడా మంచి రాణించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మీనరాశి వారికి ఫోటోగ్రఫీ, అందులో కూడా ఈ ఫోటోలు తీయటం ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది కదండి. పూర్వకాలం ఫోటోగ్రఫీ ఎక్కడ ఉందండి, కానీ ఈ మధ్యకాలంలో కెమెరాలు వచ్చాయి, సెల్ ఫోన్లు వచ్చాయి, వీడియోలు వచ్చాయి. ఒక పెళ్ళి జరిగింది అంటే అక్కడ మరి 10-15 మంది ఫోటోగ్రాఫర్స్ వస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. అక్కడ ఇంకా చెప్పకూడదు కానీ మరి అక్కడ వివాహం చేయించేటటువంటి బ్రాహ్మణుడి కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ ఫోటోగ్రాఫర్స్కి వచ్చేసిందండి. అక్కడ ఒకటే కాదు, ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి అయ్యగారు కొంచెం ఇటు జరగంటాడు, ఈ ఫోటోగ్రాఫర్ అమ్మాయి తరఫాడు వచ్చి ఇటు జరగంటాడు. ఎక్కడ ఈ వివాహం చేయించేటటువంటి పురోహితుడికి స్టేజ్ మీద కూర్చుని 4 మంత్రాలు చెప్పే అవకాశం కూడా ఇవ్వట్లేదండి ఈ ఫోటోగ్రాఫర్స్. అంటే ఇప్పుడు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని ఏదో తక్కువ చేయడం అని కాదు, ఫోటోగ్రఫీకి ఆల్బములు చేయటం అని ఈ ప్రాముఖ్యత చాలా 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 పెరిగిపోయింది. 30-40 సంవత్సరాల కిందకింతే ఫోటోగ్రఫీ లేదు. మామూలు బ్లాక్ అండ్ వైట్లో ఏదో ఫోటోగ్రాఫర్ ఏమనో తీసుకొచ్చేవారు, పెద్ద పెట్టిలా ఉండేది, దాంట్లో ముసుకేసుకుని ఇలా తలకాయ దూర్చి ఏదో చేసేవాడు. ఇప్పుడు అలా కదా, ప్రతివాడి చేతిలో సెల్ ఫోనే. అక్కడ 1000 రూపాయలు మీరు పెట్టి కొన్నటువంటి ఫోన్లో కూడా మీకు కెమెరా ఉంటుంది. ఈ ఫోటోగ్రఫీ అనేటటువంటిది అంత జీవితంలో అంత ప్రాముఖ్యత సంపాదించేసింది ప్రతి వారి జీవితంలో కూడా. చేత ఈ ఫోటోగ్రఫీ అనేటువంటిది కూడా ఈ మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే పురోహితం అనేది కూడా ఇంతకుముందు మనం చాలా రాశుల వారికి చెప్పుకున్నాం. అంటే బుధుడు గురువు యొక్క సంబంధాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ మీనం కూడా గురువుకి సంబంధించినటువంటిదే. కాబట్టి పురోహితం అంటే ఎదురువారి యొక్క హితాన్ని కోరటమే పురోహితం. పురం అంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వారి యొక్క ప్రజలందరి యొక్క హితాన్ని కోరేటటువంటి వాడు పురోహితుడు. ఇది గురువు యొక్క లక్షణాల్లో ఒకటన్నమాట అండి. అందుచేత ఈ పురోహితం కూడా వీరికి రాణించే అవకాశం ఉంది. అంటే అలా అని చెప్పేసి ఇది కొంతమందికి పురోహితంలో అందరూ ప్రవేశించలేరు కదండి. ఇది ఎందుకంటే ఇది కొన్ని వృత్తులకే పరిమితం అయిపోయింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరండి. ఇందు మీద కొన్ని కులాల వాళ్ళు మాత్రమే దీని మీద ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. వారికి ఆ విద్య నేర్చుకోవడానికి కూడా కాస్త ఈ నాలుక, నోరు ఇవన్నీ కొంచెం నియమనిష్టలు అవన్నీ ఎక్కువ ఉంటాయి. అది కొన్ని కులాల వాళ్ళకి మాత్రమే సాధ్యపడుతూ ఉన్నది. వారికి కూడా వాళ్ళలో కూడా చాలామంది మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళే. ఈ వృత్తి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు కూడా తప్పకుండా ఈ పురోహితంలో ప్రవేశించవచ్చు, ఆ విషయాలన్నీ తెలుసుకుని ప్రవేశించవచ్చు. అలాగే హాస్పిటల్స్, ప్రజలందరికీ సేవ చేసేటటువంటిది, రోగులకి
రోగులందరికీ సేవ చేసేటటువంటిది. డాక్టరే కావచ్చు, నర్సే కావచ్చు, అక్కడ స్కావెంజరే కావచ్చు, ఏదైనా కానివ్వండి, మొత్తం మీద సేవ చేసేటటువంటి అవకాశం ఆ బుద్ధి ఇక్కడ మీన రాశి వారికి ఉంటుందన్నమాట అండి. అలాగే క్యాటరింగ్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చిందండి ఈ పదం. నా చిన్నప్పుడు లేదు ఈ పదం క్యాటరింగ్ అనేటటువంటిది. అప్పుడు మా పెళ్ళిళ్ళప్పుడు, అంటే నా పెళ్ళి 84 అనుకుంటాను, 84, 85 అయింది. ఆనాడు వంట బ్రాహ్మలు ఉండేవాళ్ళు, మన ఇంటికి వచ్చి వంట చేసేవారు. ఆ గిన్నెలు ఏవో ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ తీసుకొచ్చి ఆ 100 మందో 200 మందో 300 మందో ఎంతమంది అవుతారో వారందరికీ వంట మన ఇంటి దగ్గర చేసేవారు చక్కగా. అంతేగాని అక్కడెక్కడో వంట చేసి ఆ చేసేవాడు ఎవరో తెలియకుండా మన ఇంటికి వచ్చి వంట ఆ విధమైనటువంటి చేసి మన ఇంటి దగ్గరే చక్కటి భోజనం. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి భోజనంలో, తెలుసున్నదే కదండి. బ్రాహ్మణులది వేరేగా ఉంటుంది, వేరే వాళ్ళది వేరేగా ఉంటుంది. ఇక రకరకాల కులాల వాళ్ళు రకరకాల ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ విధమైన వంటలన్నీ కూడా చేసేవారు. ఈ క్యాటరింగ్ కూడా ఈ యొక్క మీన రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వాళ్ళు అందులో రాణిస్తారు. అది అందులో వాడు ఓనుగానే పెట్టుకోనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, లేకపోతే అందులో మొత్తం మీద ఆ ఫీల్డ్లో ఎవడో పెడతాడు క్యాటరింగ్ అని, ఆ వాడి దగ్గర పనిచేసేవాడు, వాడికి కూడా జీతం తక్కువ లేదండి, రోజుకి 2000, 3000 వాళ్ళ టాలెంట్ని బట్టి, వాడి శక్తి సామర్థ్యాలను బట్టి. ఒక్కోడు 1000 మందికైనా ఈజీగా చేసి పారేసేవాడు ఉంటాడు, వాడు మనుషులు తెచ్చుకొని. అటువంటివన్నీ ఉన్నాయి. దాంట్లో లోటుపాట్లు అని మనం చెప్పలేము. ప్రతి దాంట్లో ఉన్న విషయంలోనూ, ప్రతి వ్యాపారంలో, ప్రతి ఉద్యోగంలో ఏవో కొన్ని లోట్లు పాట్లు ఉంటాయి, అవి వాళ్ళకే తెలుస్తాయి. మొత్తం మీద ఈ మీన రాశికి వాళ్ళు క్యాటరింగ్లో కూడా ప్రవేశించవచ్చు. వాడి యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాడికి ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రవేశాన్ని బట్టి ఈ విధంగా మీన రాశి వారు చేసినట్టయితే వారు కూడా ఆ వృత్తిలో రాణిస్తారు. తద్వారా జీవితంలో కూడా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సోహం భూయాత్.